ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు నియోజకవర్గంలో 37,669 పెన్షన్లు ఇస్తున్నామని, ప్రతి వార్డులో గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప గత వైసీపీ ప్రభుత్వంలో ఏం జరగలేదని ఆయన వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 2వ వార్డులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు పెన్షన్లు అందజేశారు. వర్షంలోనే తడుస్తూ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదులు అందజేశారు. पार्टी सेक्रेटरी हो रहा है अली भाई వదిలేనా వదిలే సరిపోతుంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ సైకిల్ వదిలేనా సార్ చూడండి సార్. ఓకే చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఈ వార్డులో తిరుగుతుంటే నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడ మా రఫీ వాళ్ళ ఇంట్లో ఇక్కడే ఉన్నా. నా సొంత వార్డు తిరగడం ఆనందంగా ఉంది. ఆ రోజు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కోసూరు రాజగోపాల్ ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఆ రోజు అన్ని భాష ఇక్కడ మా వార్డు సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే కడుపు పండిపోతుంది. కొన్ని రోడ్లు కూడా పగిలిపోయినాయి. ఆ గ్యాస్ వాళ్ళు గందరగోళం చేసి నా పట్టణాన్ని సర్వనాశనం చేశారు గ్యాస్ వాళ్ళు. అట్లాగే ఏదైనప్పటికీ ఈరోజు ముఖ్యంగా అల్లి కష్టపడేటువంటి వ్యక్తి, పేదవాళ్లతో అందరితో కూడా మమేకమైనటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా ఏమీ ఆశించకుండా పనిచేసేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఆయన మల్లి భాష అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు పట్టణంలో అందరం కూడా ప్రతి వార్డులో కూడా మా పార్టీ నాయకుల సహాయ సహకారాలతో 4వ తేదీ కల్లా 3వ తేదీ కల్లా పెన్షన్ 4,000, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా నా నియోజకవర్గంలో మొత్తం 37,669 పెన్షన్స్ ఈరోజు ఇస్తున్నాం. ఆలోచించండి, 2,40,000 మంది ఇక్కడ ఓటర్లు ఉంటే దాంట్లో 37,662 మందికి ఇక్కడ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఏర్పాటు చేశాం. అలాగే చెప్పిన వెంటనే 1000 రూపాయలు పెంచినటువంటి మగాడు, గడుచున్నటువంటి పెద్ద మనిషి, ఆదర్శప్రాయుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో దాదాపు 5,230 మందికి ఈరోజు పెన్షన్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 3,50,00,000 రూపాయలు నెలకి గూడూరు టౌన్కి ఖర్చు పెడుతున్నారు. అట్లాగే గూడూరు రూరల్ మండలంలో దాదాపు 8,286 మందికి ఇస్తున్నారు. అక్కడ కూడా 3,55,85,000 అక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చిలకూరులో 6,000 మందికి ఇస్తున్నారు. ఆడు కూడా 2,50,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోటలో 6,990 మందికి ఇస్తున్నారు. అక్కడ కూడా 2,93,89,000 ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వాకాడులో 5,311 మందికి ఇస్తున్నారు. ఆడు కూడా 2,23,71,000 ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చిట్టమూరులో 5,852 మందికి ఇస్తున్నారు. అక్కడ కూడా 2,45,99,000. మొత్తం మీద గూడూరు నియోజకవర్గంలో 37,664 మందికి దాదాపు 17,28,44,000 ఇక్కడ ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు 2వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ నుండి కొత్త పెన్షన్స్ ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏమైతే చెప్పారో అది ఆల్రెడీ పెన్షన్లు పెంచారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అట్లాగే
రేపు కొత్త పెన్షన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రతి వార్డులో మా వార్డు ఇన్ఛార్జీలు ఉంటారు, సచివాలయ సిబ్బంది మా వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ఖచ్చితంగా పెన్షన్ల ఎంపిక కార్యక్రమాన్ని, అప్లోడ్ కార్యక్రమాన్ని కమిషనర్ గారి నాయకత్వంలో గూడూరు పట్టణంలో, మిగతా ఎండీఓ నాయకత్వంలో కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా నేను మా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాడు ఉంటాడో వాళ్ళందరినీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన వైఎస్ఆర్సీపీ నాయకులం కాదు, మనం గతంలో కూడా అందరూ చేశాం మనం, కానీ వాళ్ళు మనం మోసం చేశారు. మన ఎక్కడ కూడా ఎవరిని వదలలా. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని చేశాం, కానీ మళ్ళీ ఒకసారి నన్ను ఓడించారు. ఎందుకు ఓడించారు అర్థం కనబడుతుంది ఇప్పుడు కూడా. కానీ మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా మళ్ళీ ఖచ్చితంగా మాకు అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పార్టీలకు సంబంధం లేదు. ఎవరైతే అర్హుడు ఉంటాడో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. అట్లా ఎవరైనా మిస్ అయితే నేరుగా కమిషనర్ గారిని సంప్రదించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా ఎక్కడైనా మిస్ అయితే, పొరపాటున మా వాళ్ళు తెలియకుండా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కమిషనర్ గారితో మాట్లాడమని చెప్పి తెలియజేస్తున్నా. అయితే మాత్రం ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది ఎవరైతే మా వార్డు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మొత్తం గూడూరు నియోజకవర్గంలో వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే వచ్చి పెన్షన్సే కాదు, ఇల్లు కూడా ఇస్తున్నాం. దాదాపు ఒక్కొక్క ఇంటికి కూడా 4 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఇల్లు కూడా ఇస్తున్నాం. అది కూడా మా ఇన్ఛార్జీల సహాయ సహకారాలతో సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇజ్రాయెల్ చెప్పినట్టు రేషన్ కార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. అది కూడా ఏ వార్డులో మా ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఆ యొక్క పేదలందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాం. గతంలాగా ఎవరో ముక్కు మొహం దేవుడు వచ్చి వీళ్ళకి పెన్షన్ ఇట్లా ఈరోజు ఆ వార్డు సంబంధించినటువంటి ఎక్స్ కౌన్సిల్లో, లేకపోతే ఎక్స్ సర్పంచ్లో, ఎక్స్ జెడ్పీటీసీలో, ఎక్స్ ఎంపీపీలో, లేకపోతే మీ ఎమ్మెల్యేనో ఎవరో ఒకరు వచ్చి మీ పెన్షన్లు ఇస్తా ఉన్నాం ప్రతి దగ్గర కూడా. ఎందువల్లంటే మాకు మా నాయకుడు ఒక బావి తప్పు చెప్పాడు. మీరు 5 గంటలకల్లా 6 గంటలకల్లా ఫీల్డ్ మీదకి వెళ్లి, అంటే రేపు ఆదివారం కాబట్టి ఈరోజు 30 తేదీ మేము కూడా పెన్షన్లు ఇస్తున్నాం. వెళ్ళి ఎవరైతే మనల్ని నమ్మి ఈరోజు ఓటేశారో వాళ్ళు బాధపడకూడదు, ముఖ్యంగా పెన్షనర్స్ బాధపడకూడదు. కాబట్టి మీరెళ్ళి చెప్పి వాళ్ళకి చెప్పి మీ అన్న చంద్రన్న మీకు ఇస్తున్నాడు అని చెప్పని చెప్పి, అలాగే మమ్మల్ని కూడా తిరిగి ఆ యొక్క వార్డులో కానీ ఆ యొక్క గ్రామాల్లో కానీ ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని ఖచ్చితంగా గవర్నమెంట్ తెలియజేయమని చెప్పి మన నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు కేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా హజ్ యాత్రకు కూడా ₹1,00,000 నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. సబ్సిడీ ₹1,00,000 సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడన్నా సరే బీజేపీతో మనం ఉన్నా కానీ ముస్లింస్ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ముస్లింస్ కి అండగా ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరి పార్టీ లాగా అబద్దాలు చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి తెలియజేస్తూ, గూడూరు నియోజకవర్గంలో అందరూ ప్రతి ఒక్క ముస్లిం తెలుసు. సునీల్ కుమార్ ఏ విధంగా గతంలో కూడా బాబరీ మసీద్ విషయంలో మీతో నిలబడ్డాడో కూడా మీ అందరికీ తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముస్లిం మనోభావాలు దెబ్బతీసేటువంటి ఎవరితోనైనా సరే ఒప్పుకునే రాజీ అయ్యే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలోనే షాజీ మంజిల్లు చంద్రబాబు నాయుడు నాయకత్వం కట్టించాం. గత 5 సంవత్సరాల్లో ఎవరైనా సరే ఎక్కడ షాజీ మంజిల్ కట్టించారని అడుగుతున్నా, కట్టించే పరిస్థితి లేదు. అలాగే ఇమాములకి మౌజులు కూడా వేతనం, గౌరవ వేతనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇస్తున్నామని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో ఇచ్చే దిక్కుముక్కు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో ఉన్నటువంటి మసీదులకి రంగులేశాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వాళ్ళందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు రంగులేశాం. గత 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక మసీదుకి రంగులేసిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మనల్ని మోసం చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్లీ తిరిగి రాకుండా బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళకి చెప్పింది ఖచ్చితంగా మాట తప్పకుండా ఈ రోజు పాటిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా నాయకులు చూడండి, ఎప్పుడు మీతో అందుబాటులో ఉన్న నాయకులు. అవతల నాయకులు ఎవరో మీకు తెలియదు, ఓడిపోతే కనిపిస్తే ఎక్కడుంటాడో తెలియదు. కానీ మేము ఇక్కడ గూడూరు పట్టణంలో నడిబొడ్లో ఇక్కడే దళిత వాళ్ళు ఎమ్మెల్యేగా ఈరోజు నివాసం ఉంటున్నా. ఎందువల్ల ఉన్నా అంటే నా వాళ్ళని నమ్మి నాకు ఓటేశారు. నాకు నెల్లూరులో ఇల్లున్నా కానీ ఇక్కడ నా వాళ్ళ కోసం, నా పేదవాళ్ళ కోసం, నన్ను నమ్మిన వాళ్ళ కోసం ఇక్కడే ఉండి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరున్నా సరే 11 గంటల పైన
పార్టీ ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా వారంలో 4 రోజులు ఈ గూడూరు టౌన్ లోనే అందుబాటులో ఉంటామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఉదయాన్నే మా పార్టీ నాయకులు, మా కమిషనర్ గారు, మా సిఐ గారు అందరూ కూడా వచ్చి, ఎందుకంటే తుఫాన్ ఇప్పుడు ఈ తుఫాన్లో కూడా ఈరోజు మేము ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నామంటే అదే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిజాయితీ, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కట్టుబాటు అని చెప్పి మీ అందరికీ మేము తెలియజేస్తాం. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా మనకి మున్సిపల్ ఎలక్షన్స్ జరగలేదు, 2-3 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా దగ్గరుండి వార్డుల్లో మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పి మా నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంత ఉదయాన్నే వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడైతే మా కుటుంబం, మా తెలుగుదేశం పార్టీ కుటుంబం, మా కుటుంబ సభ్యులు, కానీ పెన్షన్ల దగ్గర, ఇళ్ల దగ్గర, రేషన్ కార్డు దగ్గర మాత్రం అందరూ సమానమే. పేదవాళ్ళు తెలుగుదేశం పార్టీ కన్నా పేదవాళ్ళు మాత్రం పార్టీలు చూసే సమస్య లేదు. ఎవడు పేదవాడు వచ్చినా మేము ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మళ్లీ కూడా పేదవాళ్ళకి, మధ్యతరగతి అందరూ కూడా మళ్లీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీ అందరి పుణ్యాన నేను ఎమ్మెల్యేగా 2వ సారి గెలిచాను కాబట్టి ధైర్యంగా ఏ వార్డుకన్నా వెళ్తాను. నేను ఈ వార్డుకు వస్తే ఏం చేసావా సునీల్ కుమార్ అంటే, మరి బాబు ఈ రోడ్డు వేసింది నేనా బాబు, ఈ కాళ్ళు కట్టింది నేనా బాబు, నిండి కులాయింది నేనా బాబు ధైర్యంగా చెప్తా. అవతల ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. అలాగే త్వరలో ప్రతి ఇంటికి కూడా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా కుళాయి లేకపోతే కుళాయి ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు కూడా గతంలో చెప్పాడు ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని చెప్పి, అది కూడా త్వరలో ఆ వాగ్దానం కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రేపు డిసెంబర్ 2 నుంచి పెన్షన్లు కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఇల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిజమైన పేదవాళ్ళు ఖచ్చితంగా దాంట్లో చేరస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.